Hi viewers, welcome to N5. మీ డాక్టర్ శ్రీనివాస్ రిషి, వేదిక్ న్యూమరాలజిస్ట్. న్యూమరోసైన్స్ బిహైండ్ ద సైన్స్. అవునండి, సంఖ్యాశాస్త్రం ఎన్నో రహస్యాలను ఛేదిస్తుంది. మనకి ఏం జరగబోతుందో చెప్తుంది. అది ఏం చెప్తుంది, ఎలా చెప్తుందని మనం చూడొచ్చు అక్కడ. సో ఏముంది దాంట్లో? ఇంతకి అంతర్రహస్యం ఉందా అంటే ఉంది. మన చావుని కూడా కనిపెడుతుందా అంటే మీకు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ కానీ ఆస్ట్రాలజర్ కానీ మీకు పర్ఫెక్ట్ దొరికితే తప్పకుండా వాళ్ళు మన యొక్క లాస్ట్ బ్రీత్ ఎప్పుడని కూడా చెప్పేంత శాస్త్రం దీంట్లో ఉంది. అయితే ఇది వెరీ పెథటిక్ సిచ్యుయేషన్. బీఆర్ఎస్కి ద రీసెంట్ టైమ్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోవడం, తర్వాత ఇది అంతకుముందు ఆ విధంగా ఎందుకో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి వాళ్ళు ఎందుకు కనిపెట్టట్లేదు తెలియట్లేదు. ఏదైనప్పటికీ ఈరోజు మన తెలంగాణ ఉద్యమంలో అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి క్యాండిడేట్. కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి అండ్ కేటీఆర్ గారికి కూడా ఎంతో ఆప్తుడైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. అయినప్పటికీ ఒక ఫ్రెండ్ అడిగాడు, చేయండి యాక్చువల్గా అంటే ఎందుకు చనిపోయాడు, కారణం కూడా దొరుకుతుందేమో చూడండి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అని అడిగారు. అందుకనే గూగుల్‌లో సెర్చ్ చేశాను. సో రైట్ డేట్ ఆఫ్ బర్తే అంటున్నారు అది. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6th August 1974. జస్ట్ 52 ఇయర్స్ ఏజ్‌లో చనిపోవడం జరిగింది. అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్‌లో ఎలాంటి దశలు వస్తున్నాయి, అసలు ఆ దశలు ఎలా పోతున్నాయి, వాటి వల్ల మనకి ఆరోగ్యానికి ప్రాబ్లమ్ వస్తుందా, లేకుంటే ఆర్థిక ప్రాబ్లమ్ వస్తుందా, లేకుంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్ వస్తుందా, లేకుంటే కెరీర్‌లో ప్రాబ్లమ్ వస్తుందా అనేది మనం చెప్పడానికి వీలవుతుంది. మన యొక్క దశలు, అంతర్దశలను చూసినట్లయితే. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి చూద్దాం. 6th August 1974 వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. అంటే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేనప్పుడు ఎంతటి లోటు ఉంటుందో తెలుసు. సో ఇది ఏ ఫ్యామిలీలో కానీ ఇది వెరీ ప్యాథటిక్ కండిషన్. సో తన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ప్రకారంగా ఏముంది చూద్దాం అసలు ఎక్కడుంది? పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్దిలో 22 ఉంది. సుదర్శన్‌లో 30 ఉంది. రెడ్డిలో 7 ఉంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి అని పిలుస్తున్నారు అతన్ని. యాక్చువల్లీ 59. కానీ సుదర్శన్ రెడ్డి అని పిలిచినప్పుడు 1 వస్తుంది యాక్చువల్‌గా. 1 అనే కాంబినేషన్‌లో ఉంది. అక్కడ ఏమైంది? ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 6th August 1974. 6th అనేది మంచిదైనప్పటికీ తన యొక్క కాంబినేషన్ అంటే 6 అండ్ 8 కాంబినేషన్ మంచిదైనప్పటికీ నేమ్‌లో 1 అని తీసుకొచ్చారు. సుదర్శన్ రెడ్డిలో 1 వచ్చింది. 37 3 + 7 1 రావడం జరిగింది. అంటే 8కి 1కి కాంబినేషన్ పడదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ నెగెటివ్. ఫస్ట్ చెప్తున్నాను. అంటే ఏం జరిగి ఉంటది అంటే సడెన్‌గా పేరుతోని గొప్పవాళ్ళు కావడం, సడెన్‌గా పేరుతోని డౌన్ కావడం ఉండదు. ఏదైనా కానీ స్లోగానే జరుగుతుంది. ఒక పేరు ద్వారా గొప్ప నేము, రిచ్ కావాలన్నా, పేరు రావాలన్నా ఆ పేరు యొక్క వైబు స్లోగానే జరుగుతుంది. కొలాప్స్ కావాలన్నా కూడా ఆ పేరు వైబ్‌తోని కొలాప్స్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి నేమ్ వైబ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. అంటే నేమ్ నంబర్ 1లోనే ఉన్నప్పటికీ ఇతని యొక్క డెస్టినీ నంబర్ 8కి 1 అనేది సెట్ కాదు కాబట్టి. ఎందుకంటే 40 నుంచి చెప్పాను కదా! 35, 40 నుంచి డెస్టినీ నంబరే మనల్ని లీడ్ చేస్తుంది కాబట్టి తన పేరులో 1 అనే వైబ్ ఉండడం ఒకటి రాంగ్ అని కూడా చెప్పొచ్చు. ఇదొకటి నేమ్‌లో వైబ్. సరే మరి డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. 6 అండ్ 8 రైట్ కాంబినేషనే అయినప్పటికీ. సో 6 ఉంది కాబట్టి తనకి లగ్జరీ లైఫ్ ఆఫ్‌కోర్స్ కొంత స్ట్రగుల్ తర్వాత, ఉద్యమం తర్వాత ఎమ్మెల్యేగా ఉండడం అవంతా కూడా ఒక అధికారంలో ఉన్నట్టే కదా! ఒక 10 ఇయర్స్ ఆఫ్ టైమ్ మంచి అధికారంలో ఉన్నట్టే వాళ్ళు. అంటే 6 అనేది తనకి కొంతవరకు సహకరించినప్పటికీ. తను రాజకీయాలకు రావడానికి కూడా 7, 4 అనేటిది తర్వాత 8 అనే కాంబినేషన్‌లు ఉన్నాయి. మరి ఎన్ని 8లు ఉన్నాయి? ఏంది పరిస్థితి అనేది మనం చూద్దాం.
తనకున్నటువంటి పాజిటివ్ నంబర్స్‌లో చూస్తే అంటే అన్ని నంబర్‌లు పాజిటివ్ అయినప్పటికీ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్‌లో చూస్తే ఈ 6 ఒకటే తనకి సహాయం చేసినటువంటి నంబర్ అని చెప్పాలి. 6 ఒకటే. ఆ 6 వల్లనే తనకి లవ్ మ్యారేజ్ జరగడం జరిగింది. డేట్‌లో 6 ఉండడం జరిగింది. డెస్టినీలో గాని, డేట్‌లో గాని 6 ఉన్నప్పుడు లవ్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు 99.9% జరుగుతాయి. లేదంటే వాళ్ళ చుట్టాల వాళ్ళు ఎవరినైనా చేసుకుంటారు వాళ్ళు. అది కంపల్సరీ. మీరు చూడండి ఎవరికైనా డేట్‌లో 6 గాని, అంటే డెస్టినీలో 6 గాని ఉన్నప్పుడు అయితే లవ్ మ్యారేజ్ లేకపోతే వాళ్ళ యొక్క చుట్టాల అబ్బాయిలని, అమ్మాయిలని చేసుకుంటారు వీళ్ళు. మీరు ఎవరినైనా రిసర్చ్ చేసుకోండి తెలుస్తుంది మీకు. సో, అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో, డేట్‌లో 6 ఉంది. ఓకే. అది కూడా తెలంగాణ వచ్చిన తర్వాత చేసుకున్నట్టుగా చెప్తుంటారు. సో, ఎంత లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి ఉంటాడో అతను చూడండి. దానికి కారణం ఏందంటే, తన గ్రిడ్‌లో 6, 7, 4 ఎయిట్స్ అండ్ 4 74లో 4 ఉంది. 8 ఇక్కడ 8 ఉంది. హ్మ్. ఎన్ని 8లు ఉన్నాయి చూడండి తనకసలు ఏంటి ప్రాబ్లమ్ అంత ప్రాబ్లమ్ అయిపోయింది. తర్వాత 2025లో 8 వచ్చింది. 2025లో తన యొక్క ఇయర్లీ దశ 8లో ఉంది. స్ట్రగ్లింగ్ లైఫ్. ఇంకొక 8 యాడ్ అయింది. కువా నంబర్‌లో 8 వచ్చింది. ఇంకొక 8 యాడ్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ 6థ్ నుంచి అంటే ఇప్పుడు తనేంది ఆల్‌మోస్ట్ తను యొక్క కేతు దశ నడుస్తుంది. అంటే శని అండ్ కేతు దశల మధ్యలో అంటే ఒక క్రక్స్ ఎలా అయిపోతే అలా అయిపోయాడు. ఇక్కడ శని దశ ఉంది. ఆల్రెడీ ఇట్స్ కంటిన్యూయింగ్ అండ్ కేతు దశ బిగినింగ్‌లో ఉన్నాడు. అంటే శని అండ్ కేతు దశ అంటే 2 గూడా అంటే దశ 8, దశ 7 2 కాంబినేషన్‌లో వచ్చింది తనకి. అదే విధంగా చూస్తే మనకి ఇక్కడ చూడండి 25 అంటే మహాదశలు కూడా రాశారు. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అసలు జనరల్‌గా అందరికి మహాదశలు అంటే ఇయర్లీ దశలు రాసి చెప్తాను. బట్ ఈ యొక్క మరణానికి కారణం ఏందో తెలుసుకుందామని తన యొక్క మహాదశలు కూడా రాశారు. అంటే ఇయర్లీ దశ చూస్తేనేమో 2025 ఆగస్ట్ నుంచి ఆగస్ట్ 6 నుంచి ఇప్పుడు ఆగస్ట్ వచ్చేసింది కదా! ఇంక దగ్గరకొచ్చింది. అంటే దాని యొక్క ఇంపాక్ట్ వస్తుంది కూడా. ఆగస్ట్ నుంచి ఆగస్ట్ 6 వరకి దశ 8లో ఉన్నాడు. తర్వాత తను ఇప్పుడు ఆగస్టు అంటే కేతు దశలోకొస్తున్నాడు. అంటే కేతు దశ ప్రారంభమైంది ఆల్రెడీ. 8 అండ్ అంటే ఏంది కాంబినేషన్ చూడండి ఎలా ఉంది కాంబినేషన్స్. తన యొక్క మహాదశ చూస్తే తను అది కూడా కేతు దశలో ఉంది. అక్కడ మళ్ళీ ఒక 7 వచ్చేసొచ్చింది. ఇక్కడ టోటల్‌గా తన యొక్క గ్రిడ్‌లో తను చనిపోయే నాటికి 4 8లొచ్చినాయి. 2 7లొచ్చినాయి. దానికి తోడు ఇక్కడ మనకి 4 గూడా ఉంది. అంటే రాహుకేతులున్నాడు, శనీశ్వరుడి యొక్క ప్రభావం. ఈ 3 ప్రభావాలనేటివి తనకి మరణాన్ని తీసుకొచ్చినాయని చెప్పొచ్చు. సరే ఆరోగ్యాలు ఏ చావుకైనా ఒక కారణం ఉంటుంది. కొంతమంది యాక్సిడెంట్‌లో చనిపోతారు. కొంతమంది బ్రెయిన్ డెడ్‌లో చనిపోతారు. కొంతమంది హార్ట్ అటాక్ చచ్చిపోతారు. కొంతమందికి లివర్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి లంగ్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఏదో ఒకటి కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఏదో ఒకటి అంటే రీజన్ లేకుండా చావని రాదు గాబట్టి. అంటే డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఇంపాక్టు ఈ యొక్క మరణాల పైన ఉంటుందా? అంటే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. దశలు చూడండి ఇక్కడ. మీకోసం దశలు రాశారిక్కడ కంప్లీట్‌గా. ఈ దశలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క దశ ఎలా ఉందో తనది. అంటే తను పుట్టినప్పుడు శుక్ర దశలో పుట్టాడు. ఓకే. తర్వాత మళ్ళీ 7 ఇయర్స్ స్ట్రగుల్ చేశాడు. చానా స్ట్రగుల్ అయిపోయాడు లైఫ్‌లో. తర్వాత 8 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ తర్వాత తను చైల్డ్‌హుడ్ తన యొక్క కాలేజ్ జీవితం లేదు యాక్చువల్‌గా తనకి. తనకి ఎడ్యుకేషన్ కూడా లేదు. సో, ఇట్స్ వెరీ అంటే తనకి ఎడ్యుకేషన్ లేదు. అంటే ఇంటర్మీడియేట్ అక్కడే ఆపినట్టున్నాడు. ఎందుకంటే 15 ఇయర్స్ స్ట్రగుల్ ఉందిక్కడ. అంటే 1980 నుంచి 1995 వరకు తన యొక్క లైఫ్ అంతా స్ట్రగులే ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ అతనికి రాదు. తను ఫేమస్ అయ్యాడు ఎప్పుడు 95, 2004లో ఫేమస్ అయ్యాడు. ఉద్యమ నాయకుడిగా ఎందుకంటే దశ 9లో ఉన్నాడప్పుడు. మహాదశ 9లో ఉన్నాడు. ఉద్యమ నాయకుడిగా గావచ్చు, లేకపోతే స్టూడెంట్ లీడర్‌గా గావచ్చు. ఆ విధంగా ఫేమస్ కావడానికి ఈ యొక్క దశ 9 అనేది తోడ్పడింది అతనికి. 95, 2004లో స్టూడెంట్ లీడర్‌గా ఆ విధంగా 2004 అనేసరికి ఉద్యమంలోకొచ్చాడు. 2002, 2003 ఆ టైంలో కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు కాబట్టి 2004లో ఉద్యమంలో ఉన్నాడు. సో, ఆ విధంగా తన యొక్క ఏరియాలో ఒక ఫేమస్ లీడర్‌గా ఎదగడానికి దశ 9 9 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉంది. తర్వాత దశ 1లోకొచ్చాడు. జెడ్పీటీసీగా ఎన్నిక కావడం గాని, జెడ్పీటీసీగా తన యొక్క ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లడం గాని అంతా కూడా బాగుంది. అండ్ 2007 అండ్ 10లో ఓకే.
దశ 3లో ఉన్నాడు. తన యొక్క రాజకీయ ప్రస్థానంలో మంచి గురుదశ ఉంది. ముందుకెళ్ళాడు. సో, మంచి ఆ విధంగా అంటే కొంతవరకు బానే ఉంది. దశలు చూడండి ఎలా వస్తున్నాయో. అండ్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ పొలిటికల్‌గా ఎదురు దెబ్బ తగలడం అనేది 2010, 14లో జరిగింది. తర్వాత 2014 ఎప్పుడైతే వచ్చిందో ఇతనికి చూడండి దశ చూడండి 2014లో దశ 5లో ఉన్నాడు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్ట్ కావడం జరిగింది. అంటే రాజకీయ చూడండి నేను చెప్తున్నాను దశలు అనేటివి ఇంపార్టెంటు. దశలను బట్టి మన యొక్క జీవితం దిశ అనేది ఉంటుందని చెప్పడంలో ఎలాంటి న్యూమరాలజీ ఈజ్ అన్ అక్యురేట్ ప్రిడిక్షన్. ఇక్కడ మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది అక్యురేట్ ప్రిడిక్షన్ చూస్తుంది. తన యొక్క లైఫ్‌లో ఎలాంటి ప్రస్థానాలు జరుగుతున్నాయో చూసుకుంటూ వస్తున్నాం మనం. 2014లో మనకు స్వతంత్రం అంటున్నాను. మనకి తెలంగాణ ఏర్పడడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ కావడం. తన యొక్క దశ 5లో ఉన్నాడు. ఎమ్మెల్యే అయ్యాడు. రైట్. తను ఫేమస్ అయినటువంటి పీరియడ్ వచ్చేసి 1995-2004 అంతా కూడా స్టూడెంట్ లైఫ్ ప్లస్ ఉద్యమ కాలం స్టార్ట్ అయినప్పటి దశ అనేక ఏరియాలో ఫేమస్ కావడం జరిగింది. దశ 5 2014 అండ్ 19లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే కావడం జరిగింది. దశ 6 లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది. 19-2025 వరకు సూపర్ లైఫ్ ఉంది అతనిది. 2019-2025 ఏమైపోయింది 2025లో తనకి కేతు దశ నడుస్తుంది. ఓకే. ఇక్కడ కేతు దశ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. 2026లో ఇయర్లీ దశలో కూడా కేతు దశ అంటే దశ 7లో ఉన్నాడు. ప్లస్ మహాదశ 2025 నుంచి 2032 వరకు అంటే 2025 నుంచి 32 వరకు తనకి దశ 7 వచ్చింది. అంటే మొత్తం లైఫ్ అనేది డిటాచ్‌మెంట్స్. తను వేరే వాళ్ళకి దూరం కావడమా, వేరే వాళ్ళు తనకి దూరం కావడం జరిగింది. దానికి తోడుగా ఈ యొక్క 8స్ అనేటివి 4 8స్ తన యొక్క గ్రిడ్‌లో రావడం జరిగింది. 4 8స్, 2 7స్ అండ్ 4 ఈ విధంగా తన యొక్క మహాదశ 7లో ఉండడం, తన యొక్క ఇయర్లీ దశ 8లో ఉండడం, ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి దశ మళ్ళీ ఇయర్లీ దశ కేతులో ఉండడం. టోటల్‌గా తనకి సపోర్టింగ్ నంబర్ లేవు. ఇక్కడ సపోర్టింగ్ నంబర్స్ గురువు గాని, రవి గాని అంటే నంబర్ 3 గాని, 1 గాని, 5 గాని ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం సపోర్టింగ్ నంబర్స్ అంటే ఏదైతే నెగెటివ్ నంబర్స్ అయితే ఉన్నాయో అంటే అన్ని మంచి నంబర్స్ అయినప్పటికీ కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు బాగుండేది. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి 1 లేదు, 3 లేదు, 5 లేదు, 9 లేదు, 2 లేదు. అంటే ఏవైతే సాఫ్ట్ నంబర్స్ అయితే ఉన్నాయో, ఏవైతే సపోర్ట్ చేసి అంటే ఫోర్స్ చేసేటివి లేవు. ఇక్కడ ఉంది ఒకటి ఏంటంటే 6. ఈ 6 వల్ల తను సరే రాజకీయంగా ప్రస్థానం చేశాడు. 52 ఏళ్ళకి ఓకే. బానే సాధించాడని చెప్పొచ్చు. నేను కూడా 52 ఇయర్స్ ఇప్పుడు. సో, నేను 52 ఇయర్సే. అంటే ఏం సాధించడం అంటే ఏం లేదు. మనం 100 ఏళ్ళు బతకొచ్చు. కానీ సాధించింది కొంతే ఉంటది. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమం కోసం పోరాడి తన లైఫ్‌ని త్యాగం చేసుకున్నారు. అంటే ఎలాంటి కరప్షన్ లేకుండా తన యొక్క నర్సంపేట నియోజకవర్గంలో గాని, ఉద్యమ కాలంలో గాని ఎంతో అద్భుతమైనటువంటి వారి యొక్క సాహసోపేతమైనటువంటి చర్యల వల్ల కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వీళ్ళందరికీ కూడా సపోర్ట్‌గా ఉంటూ నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఒక అన్నలాగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. నిజంగా వి మిస్ యూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అండ్ ఓకే. యాహ్! మే యువర్ సోల్ గెట్ సాల్వేషన్. ఓకే. ఇది ఓన్లీ ఆడియన్స్‌కి చెప్పడం కోసం. అంటే మన దశలు ఎలా ఉంటాయి? ఆ దశలో ఎలాంటి దశలొచ్చినప్పుడు మనం అంటే తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటా నేను. నిజానికి వీళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు. అంటే నేమ్‌లో 1 వైబ్ ఉండడం ప్లస్ డెస్టినీలో 8 అంటే 8కి 1కి పడదు యాక్చువల్‌గా. ఇది కూడా నెగెటివ్ అని చెప్పాను కదా! ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అనగానే 1 వస్తుంది. 1 అనుకున్నారు. సరే వాళ్ళు చూపెట్టుకున్నారో తెలియదు. బట్ జరిగిపోయింది. డెస్టినీ 8లోకొచ్చాడు. 8 అండ్ 1 కాంబినేషన్ రైట్ కాంబినేషన్ కాదు. సో, అదొక ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఈ విధంగా కొన్ని ఉంటాయి. అంటే మనం తెలుసుకోవడం ద్వారా ఏందంటే మన యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి కొన్ని రెమెడీస్ ఉండే అవకాశాలుంటాయి. నేమ్‌లో వైబ్ మార్చుకోవడం గానివ్వండి, లేకుంటే ఇలాంటి రాహుకేతు కంటిన్యూయస్ పూజలు చేసుకోవడం అని. కొంతమంది ఏం చేయాలంటే కంటిన్యూయస్ రాహుకేతు పూజలు చేసుకోవాల్సొస్తది. ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. లేకుంటే రెగ్యులర్‌గా డాగ్స్‌ని ఇంట్లో పెంచుకొని వాళ్ళు డాగ్స్‌కి రెగ్యులర్‌గా ఫీడ్ చేయడం, లేకుంటే స్ట్రీట్ డాగ్స్‌కి ఫీడ్ చేయడం ఇలాంటివి చేయాలి. కొన్ని చేయడం వల్ల ఏందంటే మనకు పూర్వజన్మలో ఉన్నటువంటి ఏవైనా పాపాలుంటాయో అవి కరిగిపోతాయి.
దానికోసమే కొన్ని చేయాల్సి వస్తుంది. అంటే మనకి ఏది జరిగినప్పటికీ మంచి జరిగినా గానీ పూర్వజన్మ యొక్క పుణ్యం ద్వారా మనకు మంచి జరుగుతుంది. చెడు జరిగినా పూర్వజన్మ యొక్క పాపం ద్వారా మనకు చెడు జరుగుతుందని ఎంతోమంది చెప్తున్నారు. దానికి మన డేట్ ఆఫ్ బర్త్‌లు కూడా వస్తున్నాయి. ప్లస్ యాస్ట్రాలజీలో అది గ్రహ నక్షత్రాలు ఏవైనప్పటికీ ఈ మధ్య చూస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా న్యూమరాలజీ ప్లస్ యాస్ట్రాలజీకి మోస్ట్‌లీ అక్యురేట్‌గా రిజల్ట్స్ వస్తున్నాయి. 90% రిజల్ట్స్ యాస్ట్రాలజీ అయితే ఏం చెప్తుందో దశ, అదే దశ న్యూమరాలజీ కూడా చెప్తుంది. సో, కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దశలు 7, 8 తర్వాత మహాదశ 7లో ఉండడం ఇవన్నీ కూడా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగిందంటే మీకు ముందు చెప్పాను గదా! దశ 6, దశ 5 అనేటివి అతనికి అధికారాన్ని ఇచ్చాయి. దశ 9 అతనికి ఫేమస్ ఇచ్చింది. అంటే ఫేమ్ ఇచ్చింది. దశ 9లో ఉన్నప్పుడు తను ఫేమస్ అయ్యాడు. సో, విద్యార్థి లీడర్‌గా, ఉద్యమకారుడుగా చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ ఫేమ్ ఇస్తుంది దశ 9 అనేది. అదేవిధంగా దశ 5 వచ్చేసరికి 2014లో మనకి తెలంగాణ రావడం జరిగింది. ఆటోమేటిక్‌గా ఎమ్మెల్యే కావడం జరిగింది. మళ్ళీ 2000 మళ్ళీ దశ 6 స్టార్ట్ అయింది. ఆ 6 ఇయర్స్ మళ్ళీ 2025 వరకు ఉంది. 2025లో దశ మహాదశ ఆహ్, రైట్ 7లోకొచ్చాడు. ఇక్కడ స్టార్ట్ అయింది స్ట్రగుల్ అంతా గూడా. దానికి తోడు ఎర్లీ దశలో అలా రావడం, ఆల్రెడీ కంటిన్యూయస్‌గా ఉండడం ఇవన్నీ గూడా ప్రెషరైజ్ అయిపోయి అంటే ఆ విధంగా ఉంటుందన్నట్టు. సో, లెట్ అస్ let us predict our lives, where our life right takes place and where we land and where we take our last breath also important, and so that will be